ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో నేను మీకు ముందుగా ప్రామిస్ చేసినట్లే ఐఎస్ఐ మీద ఒక వీడియో చేయడం అయితే చేస్తున్నా అండి. సో ఐఎస్ఐ మీద వీడియో అంటే ఐఎస్ఐ మీద ఆల్రెడీ ఐఎస్ఐ ఆఫర్ చేసే కోర్సెస్ మీద ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. తెలుగులో అయితే లేవు కానీ ఉన్నాయి. కాకపోతే నేను చేసే వీడియో ఏంటంటే ఇవి పార్ట్ టైం కోర్సెస్ అండి. ఆన్లైన్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్, వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ విత్ మినిమం ఫీజెస్ అండి. సో నేను ఐఎస్ఐ గురించి పూర్తిగా మీకు ఈ వీడియో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. సో మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీరు చూసినట్లయితే మన ఐఎస్ఐ హైదరాబాద్ అండి ఇదంతా. సో ఒక్కసారి ఐఎస్ఐ గురించి అయితే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. సో అందరికీ తెలుసు అనుకుంటా, ఐఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ప్రతి స్టాటిస్టిక్స్ స్టూడెంట్కి ఇది తెలిసిన విషయమే. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అండి, పీసీ మహలనోబిస్. 1931లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే 1959లో ఒక పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసి మరీ ఈ ఇన్స్టిట్యూట్ని రిజిస్టర్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ ఐఎస్ఐ మెయిన్ వీళ్ళ వర్క్స్ ఏంటి, వీళ్ళ ఆర్గనైజేషన్ దేనికోసం వర్క్ చేస్తుందని చెప్పాలంటే, సో వీళ్ళు కేవలం అకాడమిక్స్ ప్రొవైడ్ చేయడమే కాదండి. ఐఎస్ఐలో కంప్లీట్గా పేరులో స్టాటిస్టిక్స్ ఉందని కంప్లీట్గా స్టాటిస్టిక్స్ కోసం కాదండి. ఐఎస్ఐ ఒక కెమికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఒక ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తుంది. సో మనకి మొత్తం మన కంట్రీ కానీ మన వరల్డ్ కానీ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇండస్ట్రియల్ సెక్టర్ కదండి. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. సో వాళ్ళు దేనికి అష్యూరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ మీద వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో ఆ అష్యూరెన్స్కి కొన్ని మెజర్స్ ఉంటాయండి. ఇవన్నీ చూసేది ఎవరంటే, వీటన్నిటిని సూపర్వైజ్ చేసేది ఎవరంటే ఒక స్టాటిస్టికల్ స్టూడెంటే అండి. సో వాళ్ళు ఈ ఐఎస్ఐ వాళ్ళు కేవలం రీసెర్చ్లోనే కాకుండా అకాడమిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి గెజెట్స్ రిలీజ్ చేయడంలో కానీ, స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, సో ఒక స్కీమ్ ఎంతమందికి ఎక్కడి వరకు రీచ్ అవుతుందని చెప్పడంలో కానీ, సో మన 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 హ్యాండ్ అనేది చాలా ఉంటుందండి. సో ఆ పర్స్పెక్టివ్తో ఐఎస్ఐ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతాలో ఉందండి. సో కోల్కతా వచ్చేసి మెయిన్ హెడ్ క్వార్టర్ కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా బ్రాంచెస్ చూసుకున్నట్లయితే బ్రాంచెస్ ఇన్ ది సెన్స్ వీళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ అండి. కాకపోతే రీజనల్ హెడ్ క్వార్టర్ అనుకోండి. సో ఢిల్లీలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, అట్లా తేజ్పూర్లో ఉందండి. సో ఢిల్లీ వచ్చేసి కంప్లీట్లీ వాళ్ళు మొత్తం రీసెర్చ్ మొత్తం మన అఫీషియల్ అఫీషియల్ బిల్డింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదండి. సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఢిల్లీలో అయితే పెట్టడం జరిగింది. వేరేజ్ ఈ కోల్కతా, చెన్నై, బెంగళూరు చూస్తే రీసెర్చ్తో పాటు అకాడమిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇంకా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు వింగ్స్ అండి. సో ఐఎస్ఐకి వింగ్స్ లాగా సో కొన్ని యూనిట్స్ని అయితే, కొన్ని నెట్వర్క్ ఆఫ్ యూనిట్స్ని అయితే కొన్ని ఏరియాస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ ఏరియాస్ చెప్పుకోవాలనుకుంటే వడోదర గుజరాత్ కదండి, నెక్స్ట్ కోయంబత్తూర్, అట్లనే హైదరాబాద్, ముంబై, పూణే. సో ఈ 5 ప్లేసెస్లో అయితే వీళ్ళు యూనిట్స్ని అయితే పెట్టడం జరిగిందండి. సో వీళ్ళ ఏం వచ్చేసి కేవలం రీసెర్చే కాకుండా కొన్ని పర్టికులర్ కోర్సెస్ అనేవి ఈ ప్రాంతానికే అన్నట్టు వీళ్ళు కొన్ని పర్టికులర్ కోర్సెస్ని అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సో మన హైదరాబాద్లో చూసినట్లయితే 2 స్పెషల్ కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీద ఒక కోర్స్ ఉందండి, ఒక 100 hours కోర్స్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బిజినెస్ అనాలిసిస్ మీద కూడా కొన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కోర్స్ ఉంది, అదొక 50 hours కోర్స్. సో నేను కేవలం కోర్స్ అంటే ఏదో సింపుల్గా అప్గ్రేడ్లో లేకపోతే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ లాగా సింపుల్గా చెప్పేది కాదండి. ఒక వ్యాలిడ్ కోర్స్ అంటే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇస్తూ విత్ మినిమం ఫీతో వాళ్ళు విత్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అష్యూరెన్స్తో వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు కొంచెమైనా పర్ఫామ్ చేస్తే కనుక మీకు మంచి ప్యాకేజ్తో, నేను ప్రతి చెప్తాను వీడియోలో, మీరు చూసిన తర్వాత మీకే ఒక ఐడియాలజీ అనేది వస్తుంది. సో ఫర్దర్గా లేట్ చేయకుండా ముందుకెళ్ళి చూద్దాం. సో ఈ ఎంఎస్క్యూఎంఎస్ అనేది ఒక ప్రోగ్రామ్ అండి, ఐఎస్ఐ ప్రొవైడ్ చేసే దాంట్లో ఒక ప్రోగ్రామ్ అండి. సో ఈ క్యూఎంఎస్ అనేది దాని గురించి నేను వీడియోలో అయితే ప్రత్యేకంగా ఏం చెప్పట్లేండి, ఎందుకంటే దీనికి స్పెషల్గా రిటన్ టెస్ట్ ఉంది. మీకు ఐఎస్ఐ గురించి తెలుసు అనుకుంటున్నా, ఐఎస్ఐ యూజీ కోర్సెస్ అలాగే పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. యూజీ కోర్సెస్ చూసుకున్నట్లయితే నేను విన్న బీస్టాట్ అండి, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అదేవిధంగా బీస్టాట్ 2 అని ఉంటుందండి. బీస్టాట్ 1 వచ్చేసి కోల్కతా ఆఫర్ చేస్తుందండి, బీస్టాట్ 2 వచ్చేసి ఢిల్లీ ఆఫర్ చేస్తుందండి. అట్లనే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక బీమ్యాథ్ అండి, బీమ్యాథ్ కూడా. సో బీమ్యాథ్ మోస్ట్ ప్రాబబ్లీ కోల్కతాలో, చెన్నై ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అండి. సో వీటిలో ఒక 30 seats వరకు ఉంటుందండి ఎవ్రీ ఇయర్. కానీ చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుందండి.
సో మంచి గ్రిప్ ఉండి మంచి సబ్జెక్ట్ మీద లవ్ ఉండాలండి. సో సబ్జెక్ట్ మీద లవ్ ఉందంటే సో మీరు ఎక్కడి వరకైనా వెళ్తారు. సో సబ్జెక్ట్ మీద లవ్ ఉండి సో పేపర్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి. సో 2 సెక్షన్స్ ఉంటాయండి. పార్ట్ ఏ వచ్చేసి కంప్లీట్లీ ఆబ్జెక్టివ్, వెరస్ పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్. వన్స్ మీరు పార్ట్ ఏ సో వాళ్ళు ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారంటే పార్ట్ ఏలో మీరు క్వాలిఫైయింగ్ మార్క్ దాటినట్లయితేనే పార్ట్ బికి డిస్క్రిప్టివ్ది ఎవాల్యుయేట్ చేస్తారండి. సో వాటిలో మీరు టాప్ 30లో కనుక ఎవాల్యుయేట్ చేసిన తర్వాత టాప్ 30లో కనుక మీరు ఉంటే మీరు ఐఎస్ఐకి వెళ్ళిపోవచ్చండి. ఐఎస్ఐ వచ్చేసి పర్ మంత్ 5,000 స్టైఫండ్ ఇస్తూ జీరో ఫీతో. సో జీరో ఫీతో మీరు ఒక ఐఐటి కంపేర్ చేసుకోండి. ఐఐటీస్లో నేను ఐఐటి జామ్ రాసిన వాడిని అండి. సో ఐఐటీస్లో చూసుకున్నట్లయితే 110 సీట్స్ కోసం కొన్ని వేల మంది మేము రాయడం జరిగిందండి. సో అది పేపర్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. ఐఐటీని తీసి పడలేం కదండి. సో ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఐఐటీస్ నుంచి వచ్చేవాళ్ళే, ఎంతోమంది సీఈఓస్ ఐఐటీస్ నుంచి పాస్ అవుట్ అయ్యేవాళ్ళే. సో దానికి ఈక్వాలెంట్‌గా ఒక ఇండియా లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో ఒక మంచి రికగ్నైజేషన్ ఉన్న ఇన్స్టిట్యూటే ఐఎస్ఐ అండి. సో ఐఎస్ఐలో జీరో ఫీ అండి. వేరే ఐఐటీస్లో కంపేర్ చేసుకుంటే మీరు సీట్ తెచ్చుకున్నా కూడా మీకు లాక్స్‌లో ఖర్చు అయితే అవుతుందండి. సో ఐఎస్ఐ అనేది జీరో ఫీతో ఇంకా మీకే రివర్స్‌లో 5,000 స్టైఫండ్. సో ఒక జేఆర్ఎఫ్‌కి, ఎస్ఆర్ఎఫ్‌కి రీసెర్చ్ ఫెలోషిప్ వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ లాగే మీకు కూడా ఒక మినిమం అమౌంట్ అయితే 5,000 అనేది మినిమం అమౌంట్ కూడా కాదండి ఒక స్టూడెంట్కి. సో ఇస్తూ మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఫర్దర్గా మీరు ఇంకా కొంచెం ముందుకి మంచి మెంటర్షిప్తో ముందుకు వెళ్తే మీరు అక్కడే జేఆర్ఎఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎఫ్ చేసుకోవచ్చు. సో అంత మంచి ఫ్యూచర్ ఉందండి అక్కడ. సో మీరు ఎవరైనా ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తున్నట్టు, చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ +2 కంప్లీట్ చేసి వీళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సో ఒక్కసారి మీరు ఐఎస్ఐ పేరెంట్స్ కూడా వాళ్ళ దృక్పథం మార్చుకోవాలండి. కేవలం ఐఐటీస్ అంటే జేఈఈ మెయిన్స్ రాసి ఐఐటీస్, ఎన్ఐటీస్లో చేస్తేనే ఒక మంచి ఫ్యూచర్ ఉందనుకుంటే అది చాలా తప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే జరిగిపోతుంది. కొంచెం వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూడండి. ఐఎస్ఐ లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి స్టాట్స్ మీద మంచి కోర్సెస్ ఉన్నాయి. వాటిలో ట్రై చేయండి మీ పిల్లలకి. సో నెక్స్ట్ చూసినట్లయితే పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయండి. ఎంస్టాట్ ఉంది, మ్యాథ్ ఉంది, ఎం కంప్యూటర్ సైన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎం మైక్రోబయాలజీ ఉంది. చాలా కోర్సెస్ ఉన్నాయండి, కేవలం స్టాట్స్ అని కాదు. సో చాలా కోర్సెస్ ఉన్నాయి. దానికి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. 5,000 స్టైఫండ్ కూడా ఇస్తారు పర్ ఇయర్. ఒక 5,000 కాంటిజెన్షనల్ స్టైఫండ్ అనేది ఇంకొక ఎక్స్ట్రాగా పర్ ఇయర్ అదొకటి వస్తుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఐఎస్ఐలో చేయడం వల్ల. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుకుంటుంది అది వదిలేసేయండి. దాని మీద నేను ఎప్పుడైనా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది కూడా ఒక కోర్సే అండి. దీనికి కూడా ఒక రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. సో వాటికి కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయండి. సో దీని గురించి అయితే నేను ఈ వీడియో పెద్దగా చెప్పదలుచుకోలేదు. కానీ ఎంఎస్ గురించి ఎందుకు వీళ్ళు బ్రోచర్లు ఇచ్చారు కూడా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఎంఎస్లో మనకి మంచి టూల్స్తో పాటు మంచి బిజినెస్ ఇండెక్స్ టూల్స్తో పాటు మంచి టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారండి. సో 2016 నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది చాలా పెద్ద కంపెనీస్లోనే రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. దీని గురించి మన వీడియో అయితే దీని గురించి కాదండి. జస్ట్ నేను ఇది వచ్చిందని దీని గురించి చెప్తున్నా జస్ట్ అంతే. వీళ్ళు లాస్ట్ పాస్ అవుట్ అండి. సో వీళ్ళు ఒకసారి మనం చేయలేము అనుకుంటే కాదు కానీ ఒక్కసారి వీళ్ళ బయో చూడండి. ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ అనంతకృష్ణ అనే ఆయన సో బీటెక్ చేశాడండి. సో బీటెక్ చేసి వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ కోర్సెస్లో చేసే వాళ్ళకి ఇంటర్న్షిప్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారండి. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. ఒక సెమిస్టర్ వీళ్ళని బయటకు వదిలేస్తారు. ఒక డెడికేటెడ్ కంపెనీలో ఒక సెగ్మెంట్లో వీళ్ళని వదిలేస్తారు. లేకపోతే స్టార్టప్స్ ఉన్నవాడిని స్టార్టప్ డెవలప్ చేసుకుని వదిలేస్తారు. వదిలేయడం మీద ఫుల్ మెంటర్షిప్తో. సో వీళ్ళు వచ్చేసి ఈయన వచ్చేస్తే ఫస్ట్ ఎస్పీసీ ఇంప్లిమెంటేషన్ ఇన్ స్క్యూయింగ్ లైన్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ గ్రూప్లో ఈయన ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆకాంక్ష సింగ్ చూస్తే ప్రోగ్రెసివ్ సెన్సారింగ్ ఇన్ ఐఎస్ఐలోనే ఒక ప్రాజెక్ట్ చేసిందండి. నెక్స్ట్ దివ్య చూసినట్లయితే రాజర్ సైట్ ఆపరేషన్స్. సో ఇవన్నీ రీప్రాసెసింగ్ టికెట్ అనాలిసిస్, ఇవన్నీ జిరాక్స్ అనే ఒక కంపెనీ వినుంటారు మీరు. సో వాళ్ళ దాంట్లో చేసినవి. సో రకరకాల. సో నేను ఒకటని కాదండి, స్టాట్స్తో సంబంధం లేకుండా ఏదో ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. కాకపోతే మీకు అక్కడ మెయిన్ రోల్ వచ్చేసి వీళ్ళ డేటా అనేది. సో మీరు స్టాటిస్టిక్స్ గురించి కొంచెం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయండి. సో మన స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు టాప్ 10th 11th పొజిషన్స్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది. సో ఎంతగా ఎదుగుతున్నామంటే కొన్ని లక్షల కంపెనీలు పెరిగాయండి. లక్షల కంపెనీలు పెరుగుతున్నాయంటే ప్రతి కంపెనీ దగ్గర కొన్ని ఏమని చెప్పాలంటే చాలా మీకు క్లియర్గా చెప్పాలంటే సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ని
అనలైజ్ చేయడం, సో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయడం అనే దానికి స్టాటిస్టిక్స్ చాలా అవసరం కదండి. సో అందుకని చెప్పి ప్రతి కంపెనీలో వీళ్ళందరినీ ప్రాజెక్ట్ చేయించడం జరిగింది. వీళ్ళు స్కిల్స్ చూసుకున్నట్లయితే స్కిల్స్ వీళ్ళకి పుట్టుకతోనే రాలేదండి. ఇక్కడ ఈ ఐఎస్ఐలో చేస్తేనే వీళ్ళు ఈ మినీ ట్యాబ్ కానీ, ఆర్ స్టూడియోస్ కానీ, సో ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. సో వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కరు ఒక స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళండి. ఒకళ్ళు బీఎస్సీ నుంచి వచ్చారు, ఒకళ్ళు బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఒక్కొక్కరు బీఎస్సీ స్టాటిస్టిక్స్, సో వేరే బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి. సో ఇందులో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో మీరు ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే నేను పర్టికులర్గా ఈ స్ట్రీమ్ నుంచి రావాలని రూల్ లేదండి. సో ఇది ప్లేస్మెంట్ ప్రాసెస్ అండి. ఎంఎస్క్యూఎంఎస్ గురించి ఇదంతా. సో ఎంఎస్క్యూఎంఎస్ గురించి కాదండి నా వీడియో అయితే. నేను డిజైర్డ్ ఏరియా వచ్చాక మీకు దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఐఎస్ఐలో ఓన్లీ హైదరాబాద్ అని కాదు, ఐఎస్ఐలో ఏ ఏరియాలో అయినా సో వాళ్ళ రిక్రూటర్స్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు. అవేవి మళ్ళీ చిన్న కంపెనీస్ కాదండి. సో నిఫ్టీ 50లో ప్లేస్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అంత పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్లో చూసినట్లయితే అడోబ్, గూగుల్, జిరాక్స్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీ ఉన్నాయి, ఒరాకిల్. నెక్స్ట్ R&D చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ వాళ్ళని చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ వాళ్ళని చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. మార్కెట్ రీసెర్చ్ చూసుకున్నట్లయితే ఐడియా లాంటి సెల్యులర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్ చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డి ఇండియాస్ టాప్ మోస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. సో అది ఉంది. నెక్స్ట్ ఫైనాన్స్లో చూసుకున్నట్లయితే డిఈ షాకు ఉంది. సో ఇలా పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. యాక్చురీస్ చూసుకున్నట్లయితే యాక్చురీస్ ఇన్ ది సెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. సో చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి, స్టాండర్డ్ లైఫ్, అట్లనే ఐసిఐసిఐ, లోంబార్డ్, సో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. వీళ్ళందరూ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మన హబ్సిగూడ హైదరాబాద్ ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇక్కడ నుంచి నేను చెప్పదలుచుకునేది, సో మనకి 2 స్పెషల్ కోర్సెస్ ఉన్నాయండి, పార్ట్ టైం కోర్సెస్. సో మీరు ఇప్పుడు ఎంఎస్సీ మీరు ఎక్కడైనా చేయండి. ఇప్పుడు ఓయూలోనే మనకి సీట్ వచ్చింది. నేను మనకే ఇప్పుడే ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం సిపిజెట్ రాసాం, ఖాళీగా ఉన్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఎంఎస్సీ చేస్తూ ఏం చేద్దాం ప్యారలల్గా అనుకుంటే సాటర్డే సండేస్లో వీళ్ళు ఒక పార్ట్ టైం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. సో పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కాకపోతే మీరు నెక్స్ట్ అయినా కూడా ఆఫ్లైన్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది ఐఎస్ఐకి వెళ్ళి. సో ఆప్టిమైజేషన్ టూల్స్ ఫర్ బిజినెస్ అనాలిసిస్ అండి. సో బిఏ మీద కొన్ని టూల్స్ నేర్పిస్తారండి. సో మనకి ట్యాబ్లూ కానీ, నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నామండి అండి. సో మంచి కోర్సెస్ ఉంటాయి. సో మంచి టూల్స్ నేర్పిస్తున్నారు. సో ప్రతి కంపెనీకి ఒక ఎస్క్యూసీ సెల్ అనేది ఉంటుంది కదండి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ సెల్. సో వాళ్ళ బాధ్యతలండి ఇవన్నీ. సో సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనండి, ఆ ప్రోడక్ట్కి ఖచ్చితంగా ఒక ఐఎస్ఐ మార్క్ ఉంటుంది కదా. సో ఐఎస్ఐ మార్క్ ఈజ్ నథింగ్ బట్ ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఇవ్వాలండి. లైక్ మీరు చూసినట్లయితే ఐఎస్ఐ 8000 లేకపోతే ఐఎస్ఐ 2001, సో ఇలా ఒక నెంబర్ ఉంటుంది కండి. సో ఈ సర్టిఫికేషన్ అనేది మన ఐఎస్ఐ స్టూడెంట్స్ వాళ్ళే ఇస్తారండి. సో ప్రతి కంపెనీకి ఒక 3 years వ్యాలిడిటీతో ఈ సర్టిఫికేట్స్ అని ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ప్రతి కంపెనీలో ఒక స్టాటిస్టిక్స్ స్టూడెంట్ ఉండాలి కదండి. స్టూడెంట్ ఇన్ ది సెన్స్ మంచి స్టాటిస్టిషియన్ ఉండాలి కదండి. సో అందుకనే ఈ టూల్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇంత బెనిఫిట్ అండి. సో ఒక్కసారి నేను ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అండి. సో వాళ్ళు దీనివల్ల యూజ్ అయింది అంతా క్లియర్గా ఉందండి. మొత్తం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కదా, కానీ చదివే ప్రయత్నం కూడా చేస్తానండి. ఒక్కసారి మీరు బిజినెస్ కోసం ఇచ్చారండి. ఇక్కడ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా బెనిఫిషియల్ కోర్స్ అండి మాట్లాడుకుంటే మనం. సో మనకి ఈ హైదరాబాద్లో ఉండడం ఇంకా బెనిఫిట్ అండి. సో ఇంకా ఇంతకుముందు మనం చూసాం కదా ఎంఎస్క్యూఎంఎస్, ఆ కోర్స్ అనేది ఫస్ట్ ఇయర్ బెంగళూరులో అవుతుంది, వేరే సెకండ్ ఇయర్ అనేది హైదరాబాద్లోనే అవుతుందండి. సో మీరు రిటన్ టెస్ట్, నేను స్టాటిస్టిక్స్లో మంచి గ్రిప్ ఉంది నాకు, నేను రాయగలను అనుకుంటే ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు నేను మళ్ళీ డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో అప్పుడు మీరు రాసే ప్రయత్నం చేయండి. సో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది చూస్తే మీరు 50 hours ఉంటుందండి. సో సాటర్డే సండేస్ ఉంటుంది. సో సాటర్డే సండేస్ లైక్ టైమింగ్ వచ్చేసి 6 PM to 8 PM. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 12 weeks వరకు పట్టొచ్చు, December to February. సో సర్టిఫికేషన్ అనేది అందరికీ సర్టిఫికేషన్ ఉంటుందండి. సర్టిఫికేషన్ మాత్రం ఏదో ఇచ్చేసామన్నట్టు ఇవ్వరంటే, ఎందుకంటే ఐఎస్ఐ కదా ఇది ఇచ్చేది. సో దీనికి కూడా 100% అటెండెన్స్ ఉండాలి, 70% మీరు మంచి స్కోర్ ఉండాలి. ఐ మీన్ ఈ కోర్సులో వాళ్ళు పెట్టే టెస్టులు కానీ, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ రెగ్యులర్గా సబ్మిట్ చేయాలి. ఇలాంటి రూల్స్ కూడా ఉన్నాయండి, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే కోర్స్ ఫీ 10,000 అండి, వేరే జిఎస్టీ కలుపుకొని మీకు 11,800 అవుతుంది. మీరు ఇది వెళ్ళి ఇన్ పర్సన్ ఆఫ్లైన్లో కట్టొచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా నేను ఫామ్ చూపిస్తా. సో ఈ ఇయర్ అయితే ఇది అయిపోయిందండి. యాక్చువల్గా నేను నవంబర్లోనే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఏమైనా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ అయితే ఇది ఉంటుందండి. సో ఇది అండి రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు ఇలా వెళ్ళి ఈ పేపర్ ప్రింట్ తీసుకుని వెళ్ళి ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఇక్కడ. సో అలా అయినా వెళ్ళి మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుందామండి.
సో నెక్స్ట్ చూసినట్లయితే మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదండి. డేట్ టు బి అనౌన్స్, ఎందుకంటే పాండమిక్ యాక్చువల్గా అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలండి, కానీ పాండమిక్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. సో డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోప్ పెట్టుకుని వెయిట్ చేయండి. సో మ్యాక్సిమం 30 సీట్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో ఎన్రోల్మెంట్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఇది ఎఫ్సిఎఫ్ఎస్ బేస్డ్ అండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అండి. సో ఎవరైతే ముందుకు వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మోస్ట్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చే వాళ్ళని, స్టూడెంట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. సో ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ చూసినట్లయితే వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే పైథాన్ ఆర్ వీళ్ళు నేర్పిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్. ఈ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే డేటా సైన్స్ కదండి. సో డేటా సైన్స్లో మనకి ఒక 2-3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని టూల్స్ ఉంటాయండి, బిజినెస్ ఇండెక్స్ టూల్స్ అంటాం. సో బిజినెస్ ఇండెక్స్ టూల్స్ ఉంటాయి, విజువలైజేషన్ టూల్స్ లైక్ టాబ్లూ ఇలాంటివి కూడా నేర్పిస్తారు. సో ఇంక్లూడింగ్ మన స్టాటిస్టికల్ మెథడ్స్తో కలిపి ఇవి చెప్పడం అయితే జరుగుతుందండి. సో మీరు చూసుకున్నట్లు నేను ముందే చెప్పాను, అమెజాన్ వాళ్ళు 20 డేటా సెంటర్స్ వరకు ఇండియాలో కాదు, పర్టికులర్గా హైదరాబాద్లో సెటప్ చేస్తున్నారండి. సో అమెజాన్ది సెకండ్ హెడ్ క్వార్టర్ మన హైదరాబాద్లో ఉంది, అది తెలిసిన విషయమే కదా. సో ఇది మనకు ఒక బెనిఫిషియరీ ఫ్యాక్ట్ అండి. సో వాళ్ళు ఒక్కసారి ఇక్కడ డేటా సెంటర్ సెటప్ చేస్తే వాళ్ళకి డేటా సైంటిస్టులు కావాలి, డేటా అనలిస్టులు కావాలి, డేటా ఇంజనీర్లు కావాలి. సో డేటాతో రిలేట్ అయిన వాళ్ళంటే మనమే అండి. సో మీరు ఒక్కసారి ఈ టూల్స్ నేర్చుకుని, ఈ కోర్సెస్ మీరు నేర్చుకుని ఒక సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ నుంచి, హైదరాబాద్లో మళ్ళీ డేటా సైన్స్కి ఒక సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ కూడా లేదండి. సో ఉన్నాయి ఢిల్లీ, కోల్కతా ఇలాంటి ఏరియాలోనే, మన హైదరాబాద్లో లేవండి. మీరు నేర్చుకోవాలన్నా ఆన్లైన్లోనే అప్గ్రేడ్ లాంటి వాటిలో నేర్చుకోవాలి. దాని బదులు ఐఎస్ఐ లాంటి పెద్దదాన్ని ట్రై చేసుకుని వీలైతే చేయడానికి బెటర్ కదా. సో ఒక సర్టిఫికేషన్ కూడా మంచి సర్టిఫికేషన్ వస్తుంది. సో మీకు మెంటర్షిప్ తరోగా ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే టైమ్ సిరీస్ అండ్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ అంటున్నారు. సో టైమ్ సిరీస్ ఇన్ ది సెన్స్ మీకు ఏదో బీఎస్సీలో ఉన్న 5th సెమ్ అని కాదండి. మీరు స్టాక్ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుందండి. సో మూవింగ్ యావరేజ్ మెథడ్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం అక్కడ. సో అవన్నీ ఆ టెక్నికల్ అనాలిసిస్ అన్నీ ఈ స్టాట్స్తో ఎలా చేయొచ్చో నేర్పిస్తారండి వాళ్ళు. సో రకరకాల టూల్స్ ఉన్నాయండి. సో ఈ టూల్స్ అన్ని మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి, ఐఎస్ఐలో జాయిన్ అవ్వకపోయినా. ఎందుకంటే మీరు ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటే అమెజాన్ లాంటి వాటిలో జాయిన్ అవ్వాలంటే డేటా సైన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి కదండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇది కూడా వీకెండ్ ప్రోగ్రామ్ అండి. 3 to 4 hours ఉంటుంది పర్ డే. సో మ్యాక్సిమం 6 to 8 hours పర్ వీక్ అండి. సో అంటే 2 డేసే కదా, సాటర్డే సండే కదా. సో అరౌండ్ ఒక 4 months అయితే రఫ్లీ 100 hours దాకా చెప్తారంటండి క్లాసెస్. సో ఒకసారి సర్టిఫికేషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 100% అటెండెన్స్ అయితే మీకు ఉండాలండి. నెక్స్ట్ అసైన్మెంట్ సబ్మిషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ కూడా వీళ్ళు ఇస్తారండి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇస్తారు. సో దాన్ని కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 70 మార్క్స్ అయితే ఓవరాల్గా మీరు వాళ్ళకు 4 ఆన్లైన్ ఎగ్జామ్స్, అట్లా అసైన్మెంట్స్, ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు. సో వీటిలో మీరు 70% స్కోర్ చేస్తే వీళ్ళు సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. సో అదండి. సో ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ప్రొఫెషనల్స్, ఇండివిజువల్స్ ప్రిఫరబ్లీ వర్కింగ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ డేటా సైన్స్, అనలిటిక్స్, క్వాలిటీ ఎక్సెట్రా విత్ మినిమమ్ డిగ్రీ ఆర్ డిప్లొమా లెవెల్ క్వాలిఫికేషన్, హ్యావింగ్ అడెక్వేట్ నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్. సో మీరు స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు, స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్తో, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు. సో బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే కొన్ని ఎక్స్ట్రా సీట్స్ కూడా ఇస్తున్నారండి, స్పాన్సర్డ్ సీట్స్ అని. సో వాళ్ళకి ఇంకా బెనిఫిట్. సో ఆల్రెడీ డేటా సైన్స్ బేస్ మీద ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఒకసారి దీని ఫీజు చూసినట్లయితే డేటా సైన్స్ అనేది చిన్న కోర్స్ కాదండి, వీళ్ళు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్పిస్తున్నారు. సో కంప్లీట్లీ డిజిటలైజ్డ్ కోర్స్ అండి ఇది. సో దీనికి కోర్స్ అంతా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ కాదండి, చాలా తక్కువ. మీరు మాట్లాడుకుంటే బయట ల్యాక్స్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే 40,000 వీళ్ళ కోర్స్ ఫీజు అండి. 18% జిఎస్టీ ఇంక్లూడ్ చేసుకుంటే 47,200 అవుతుంది. సో మీరు ఆన్లైన్లోనే పే చేయొచ్చు, ఇన్ పర్సన్ వెళ్ళైనా అక్కడికి వెళ్ళి పే చేయొచ్చు. కానీ ఒక్కసారి పే చేస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి ఉన్నదండి. సో 30 సీట్సే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇప్పటివరకు మన కోర్సు గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మనం బీయింగ్ ఏ స్టాటిస్టిషియన్, మనం ఒక స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం కదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఒక్కసారి చూసినట్లయితే ఇది ఎంత ప్యాకేజ్తో వచ్చిందో చూడండి. సో 5 LPAతో అంటే 5 lakhs per annumతో వచ్చిన వాళ్ళు అరౌండ్ ఒక 3 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. అంటే ప్రీవియస్ ఇయర్ మీద బేస్ చేసుకుని. సో నెక్స్ట్ 6.5 LPAతో వచ్చిన వాళ్ళు ఒక 1 స్టూడెంట్. సో ఇలా చూసుకున్నట్లయితే మీకు లాస్ట్ ఇయర్ నేను విన్నది ఏంటంటే 12 LPAతో, 12 lakhs per annum ఇన్ ద సెన్స్ పర్ మంత్ 1 lakhతో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు. సో ఇనిషియల్గానే అంత వాల్యూతో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ఒక 3 స్టూడెంట్స్ దాకా ఉన్నారంటండి. అర్థం చేసుకోండి. సో మీరు ఒక్కసారి ఈ కోర్సెస్ కంప్లీట్ చేసి అక్కడ ఎలా ఉందో, సో ఏ కంపెనీస్ వస్తున్నాయో ఒకసారి చూస్తున్నారు కదా. సో వీళ్ళంటే అక్కడికి వచ్చే కంపెనీస్, సో విప్రో కానీ లేకపోతే విడాస్ కానీ, సో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయండి. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఈ కోర్సెస్ కంప్లీట్ చేయగలిగితే మంచి ఫ్యూచర్ అయితే ఉందండి. సో హయ్యెస్ట్ ప్యాకేజే
12 lakhs per annum ఉందండి. 3 స్టూడెంట్స్కి వచ్చిందంట లాస్ట్ ఇయర్. సో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ అయితే ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అయిపోతారండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది. సో నాలెడ్జ్ ఇన్ ది సెన్స్ మనకేం లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుంది. మీకు స్టాట్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే సరిపోతుంది. వాళ్ళేమీ ఇంట్రెస్ట్ టెస్ట్ ఏం లేదులేండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇదండి ఐఎస్ఐ గురించి వచ్చేసి. సో ఐఎస్ఐలో డెడికేటెడ్ కోర్సెస్ మీద నేను ఇంకా వీడియో చేస్తాను అండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.